హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర మిల్లిమేకర్ ఎలా వండుకోవాలో చూపిస్తాను. దానికోసం గోంగూర మిల్లిమేకరు, ఒక కప్పు మిల్లిమేకరు, రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు, తాలింపు సరుకులు. ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని దానిపై కళాయి పెట్టుకుంటాను. ఇప్పుడు గోంగూర అందులో వేసుకుంటాను. నేను 10 రూపాయలు గోంగూర తీసుకున్నానండి ఒక కప్పు మిల్లిమేకర్కి. అంటే 4 కట్టల గోంగూర. దీనికి తాలింపు సరుకులు కావాల్సింది ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు, 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రేకలు ఒక 10. 1 బై 1 వేసుకుంటున్నానండి. రుచికి తగినంత సాల్ట్, ఉప్పు, పసుపు వేసుకుని నీళ్ళు పోసుకోవాలండి. ఎవరిష్టం వాళ్ళది. కారం ఎక్కువ తక్కువ, ఉప్పు. ఇప్పుడు ఇది ఉడకనివ్వాలండి. ఇది పూర్తిగా నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 3 తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు. పూర్తిగా నీళ్ళు ఎగిరే వరకు ఎగరబెట్టుకోవాలి. కొంచెం ఉంచుకోవాలండి, నీళ్ళు దగ్గరికి వచ్చేసేయాలి. అంటే ఇంకా తాలింపే కాబట్టి ఇంకేం ఉండదుగా, తాలింపు వేసుకోవడమే కాబట్టి ఆ నీళ్ళని ఎగిరిపోవాలి. నేను 1/2 లీటర్ నీళ్ళు తీసుకున్నానండి ఈ కర్రీకి. 10 కట్టల గోంగూరకి 1/2 లీటర్ నీళ్ళు పడతాయి. అది లేత కూర అయితే, ముదురు కూర అయితే కొంచెం ఇంకా ఎక్కువే పడతాయి నీళ్ళు. ఉడకాలి కదా గోంగూర. ఇప్పుడు నేను వేరే కళాయి తీసుకుని తాలింపు వేసుకుంటున్నానండి. దానికి ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో ముందు మిల్లిమేకర్ వేసుకుని వేగించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి మిల్లిమేకర్. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు బాగా చితగొట్టుకోవాలండి, లేకపోతే పేలే అవకాశం ఉంటుంది తాలింపు కాబట్టి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు పప్పు గుత్తితోటి దేనో దానితో కొంచెం మీరు బాగా నలుపుకోవాలి, లేకపోతే పేలే అవకాశం ఉంటుందండి. వెల్లుల్లిపాయ తాలింపులో పేలుతాయి కాబట్టి వెల్లుల్లిపాయలు అట్లా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది మిల్లిమేకర్. ఇందులో నేను 1 బై 1 వేసుకుంటానండి. ముందు ఎల్లిపాయలు, తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక 10 గింజలు సరిపోతాయండి. కరివేపాకు, ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు ఒక 10 గింజలు. ఎంతో టేస్టీగా ఉంటుంది గోంగూర మిల్లిమేకర్ అంటే. ఇందులో అసలు ఉల్లిపాయ వేయకూడదండి. ఉల్లిపాయ వేస్తే మిల్లిమేకర్ ఫ్లేవర్ మనకు తెలియదు. అందుకని నేను ఇక్కడ ఉల్లిపాయలు తీసుకోలేదు. కావాలంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి. కొత్తిమీర, పుదీనా కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంత ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేస్తే అది మనకి మిల్లిమేకర్ ఫ్లేవర్ అసలు తెలియదు. అందుకని నేను అట్లా వేయలేదండి. కావాలంటే వేసుకోవచ్చు. తాలింపు రెడీ అవుతుందండి. నేను తాలింపు వేసుకుంటాను. నేను పొయ్యి మీద ఉంచే వేసుకుంటానండి. పొయ్యి మీద ఉంచి వేసుకొని పళ్ళవైతే దించుకుని వేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి కర్రీని. రెడీ అయిపోయిందండి తాలింపు. దీంట్లో నేను గోంగూరని వేసుకుంటాను. కొంచెం దాన్ని గోంగూరని కలుపుకుని గరిటెతోటి వేసుకోవాలి. కొంచెం కలుపుకుని మెదుపుకుని వేసుకుంటే గోంగూర ఆకుల్లాగా ఏమన్నా ఉంటే కలిసిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. తాలింపు వేసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మిల్లిమేకర్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను నేను ఇప్పుడు. ఎంత టేస్టీగా ఉంటుందండి ఇది గోంగూర మిల్లిమేకర్ అనేది.
ప్లీజ్ మీకు నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్.